హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదిగోండి, మీకు ఈ రోజు నేను ఒక ఇది మా రెసిపీ చూపిస్తున్నాను. చూడండి, దీని ఇంగ్రీడియంట్స్ చూడండి. ఆనపకాయ కూర అండి. ఇది ఆనపకాయ నువ్వు పొడేసి కూర వండుతున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, దీని గురించి ఆనపకాయ అండి, ఒక ఆనపకాయ, ఇక ఉల్లిపాయ అండి, కారము, ఉప్పు, నువ్వు పొడి, ఇగో నూనె అండి, సాల్ట్ అండి. ఓకేనా? ఇవన్నీ చూడండి. ఈ ఆనపకాయ కూర నువ్వు పొడేసి చేస్తున్నాను, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఇదిగోండి, కళాయి పెట్టాను అనమాట. ఇదిగోండి చూడండి ఒకసారి. దీంట్లో నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, టూ స్పూన్ అనమాట ఆయిల్ వేసాను. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఉల్లిపాయలు వేయాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు వేయాలి. కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఆనపకాయ వేసుకోవాలి. నేను ఏంటంటే నువ్వు పొడి గురించి అండి కొంచెం ఫ్రై చేశానండి. ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకుని మిక్సీ చేసి పౌడర్ పెట్టింది. పౌడర్ పెట్టి ఉంచుకున్నాను అనమాట. సరేనా ఫ్రెండ్స్? ఇదిగో నేను కారం చెప్పాను కదా, ఆ కారం నేను చేసిన కారం ఇది. ఎందుకంటే చాలా పూర్ణపడిగా యూజ్ చేసుకుంటాను నేను. చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. బ్రౌన్ అయిపోయాయి అనమాట. బ్రౌన్ అయిపోయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆనపకాయ వేస్తున్నాను అనమాట. ఆనపకాయ పోసి వేసుకున్నాను. ఆనపకాయ అంటే రకరకాలుగా వండుకోవచ్చు. ప్లేన్ గా వండుకోవచ్చు, పాలేసి వండుకోవచ్చు, నువ్వు పొడి వేసి వండుకోవచ్చు. నువ్వు పొడి వేసి చూపిస్తాను. రకరకాల ప్రతి 8 రకాలు ఉన్నాయి. నేను మీకు అన్ని చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు నాతోనే ఉండండి. మీరు నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నెక్స్ట్ అనమాట నేను ఇదిగోండి ఇది మనకు కొంచెం పసుపు అండి. ఇక్కడ పసుపు 1 టీ స్పూన్ పసుపు అనమాట. కారం అండి 2 స్పూన్స్ అనమాట కారం వేసుకోవాలి. ఉప్పు అండి, ఉప్పు టేస్ట్ తగ్గట్టు మనం వేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి కలుపుకోవాలండి. కలిపి ఆనపకాయ కూర ఏంటంటే కొంచెం సిమ్లో పెట్టి వండుకుంటే బాగుంటది అనమాట. దానికి నీరు వస్తుంది అనమాట. హైలో పెట్టకూడదు. హైలో పెడితే మా ఇదవుతుంది, దగ్గరికి అయిపోతుంది వెంటనే. కొంచెం సిమ్లో పెట్టేస్తే ఏంటంటే దానికి నీరు అసలు మూత పెట్టి ఉంచితే సిమ్లో పెట్టి నీరుతోనే అది ఉడుకుతుందండి. చాలా ఆనపకాయలకి ఏంటంటే ఇది నీళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. కొన్ని ఆనపకాయలకి అక్కర్లేదండి, నీరు వచ్చేస్తుంది, తనంతనే వచ్చేస్తుంది అనమాట ఆనపకాయ కూరకి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవ్వండి మూత పెడుతున్నాను నేను సిమ్లో పెట్టేశాను. ఇది మూత పెడుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇది అవనియండి, సిమ్లోనే ఉడకనియండి.
సరేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇదిగోండి చూసారు కదా, చూడండి ఆవిరి ఎలా వస్తుందో. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది అనమాట. మీరు సిమ్లో పెట్టి, సిమ్ కన్నా కొంచెం ఎక్కువ అగ్గి పెట్టాలన్నమాట. సిమ్లోనే ఉంచితే ఇంకా బాగుంటుంది, టైం ఉంటే పెట్టనమాట. మధ్య మధ్యలో అండి ఒకసారి 5 మినిట్స్కి ఒకసారి అనమాట, 2 మినిట్స్కి ఒకసారి 2 సార్లు కలపాలి. ఇదిగోండి అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. ఇదిగోండి లాస్ట్ లో ఏంటంటే ఫ్రెండ్స్, ఇదిగోండి లాస్ట్ లో అనమాట నేను నువ్వు పొడి వేస్తున్నానండి. లాస్ట్ లో వేసుకోవాలి నువ్వు పొడి. ఇదిగోండి నువ్వు పొడి కూర అంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్. రొట్టెతోని ఇది రైస్ తోటి చాలా టేస్ట్ గా ఉంటుందండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది. చూసారు కదా, ఇదిగోండి కొంచెం టేస్ట్ చేసి నేను చూపిస్తాను. చూడండి, టేస్ట్ చేస్తాను ఒకసారి, ఎలా ఉందో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను టేస్ట్ చేస్తాను ఒకసారి. ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా చేయండి, మీ ఫ్యామిలీకి తినిపించండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నా ఛానల్ కి, నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే.